భక్తుడు, రాజు సింహాసనాసనం మీద ఉండి అంతఃపురంలో నివసిస్తూ సింహాసనం మీద ఉండి ఏమంటే నీ కృప నా ముందు ఉంచుకుంటున్నాను, నా కళ్ళ ముందు ఉంచుకుంటున్నాను అనమాట. ఎవరండి? ఒక సామాన్యుడా? కాదండి. ఒక సామాన్యుడు అండి? కాదు. సింహాసనం మీద ఉన్నారు ఎవరు? రాజు దావీదు. అలాంటి ఆయనే ఏమంటాడంటే నువ్వు చూపించిన కృప మానవుల పట్ల, నా పట్ల, నా కుటుంబం పట్ల నువ్వు చూపించిన కృప నా కళ్ళ ముందు ఉంచుకున్నాను, నా కళ్ళ ముందు ఉంచుకున్నాను. 12 గోత్రాల మందికి 12 గోత్రాల రాజు ఎవరు? దావీదు. ఎక్కడ పోయినా విజయం, ఎక్కడ పోయినా విజయం, శత్రువుల మీద విజయం. పిల్లలు ఉన్నారు, ఆర్థిక బలం పెరిగింది, విలువ పెరిగింది, ఘనత వచ్చింది, అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చినప్పుడు హెచ్చిపోకుండా నాకు నీ కృప నా కళ్ళ ముందు ఉంచుకున్నాను, నా కళ్ళ ముందే ఉంది అన్నమాట. మనం ఒకప్పుడు మన పరిస్థితి చూడండి, మీరు ఆలోచించండి. ఒకప్పుడు మన పరిస్థితి ఏంది? ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం ఆలోచించుకోనమాట. కాబట్టి కృప అనేది దేవుడు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాడు అనమాట. మనిషి తొలగపోతే కృప నుంచి. కాబట్టి కృపను మనం ఏం చేయాలండి? గుర్తించాలన్నమాట.